మిగతా రాష్ట్రాల్లో ఉన్న దేశానికి సంబంధించి చూసుకున్నా కూడా అప్పులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ అప్పుల కారణంగా చూపించి ఎన్నికల వరకేమో హామీలు మేము అమలు చేస్తాము, సాధ్యమైపోతాయని చెప్పేసి ఒక విధంగా మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు చూస్తేనేమో అసలు ఆంధ్రప్రదేశ్లో మేము ఇప్పుడు అప్పులు ఉన్నటువంటి పరిస్థితిలో హామీలు అమలు చేసే పరిస్థితి లేదని చెప్పేసి డైరెక్ట్గా ప్రజలకు ఒక ఇండికేషన్ అయితే ఇచ్చేస్తున్నారు. హామీలు ఎగ్గొట్టడానికి అంటారా, మరి ఇంకొకటి ఏమంటారు అనేది ఏం చెప్తారు అసలు? అంటే దేశంలో జరుగుతున్న అప్పులు, ఉమ్, దాని చుట్టూ నడుస్తున్నటువంటి చర్చ లేకపోతే పరిష్కారం. ఉమ్, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అప్పులు, దానిపైన చర్చ ఉమ్, క్వైట్ ఆపోజిట్ గా ఉన్నాయి. ఓకే. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అప్పులు ఒకే స్వభావం. ఉమ్, కానీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కోణంలోనే జరుగుతుంది తప్ప అప్పుల పైన నిజాయితీతో కూడుకున్నటువంటి చర్చ నడవట్లేదు. దానికి కారణం కూటమి వ్యవహరిస్తున్న తీరే. ఉమ్, నెంబర్ వన్, దేశవ్యాప్తంగా అప్పులు చూసుకున్నప్పుడు దాదాపు 46 లక్షల కోట్లు, 45 లక్షల కోట్లు బడ్జెట్ ఉమ్, అంచనా ఉంటే ఉమ్, దాదాపు 16-17 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయాలని నిర్ణయించుకున్నారు. ఉమ్, 1 ఇయర్ అంటే దాదాపు ప్రతి నెల లక్ష చిల్లర కోట్ల రూపాయలు అప్పు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఉమ్, కాబట్టి కేంద్ర ప్రభుత్వం అప్పులో ఊబిలో కూరుకుపోయింది. అప్పులు పెరిగేసరికి ఏమవుతుందంటే రాను రాను ఆ ఉమ్, అప్పులకి ఆ వడ్డీ ప్లస్ అసలు ఎలా ఉంటుందంటే, మనం అపార్ట్మెంట్ కొంటే ఒక 40-50 లక్షల రూపాయలు లోన్ అవును, పెట్టుకుంటే అవును. మనం మొత్తం 30 ఏళ్ళలో కట్టే లోపల ₹1,00,00,000 ఫైన్ కడతాం. ఉమ్, ఆ వడ్డీ కలిసి ఆ అవును. రకంగానే దీన్ని కూడా కట్టాలి. ఉమ్, మళ్ళీ ఎప్పుడో కట్టుకుంటామంటే కుదరదు. ఎప్పటికప్పుడు రీఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. 30 ఏళ్ళకి ఒక ఒక అప్పు, 20 ఏళ్ళు ఆ కాల పరిమితి ప్రకారం అప్పులు ఇస్తూ ఉంటారు. ఉమ్, కాబట్టి ఎప్పటికప్పుడు అప్పులు తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఈ రోజు 10 లక్షల కోట్లు అప్పు ఉంది అనుకోండి, రేపు సంవత్సరం అనివార్యంగా ఇంకో 1,00,000 కోట్లు రిటర్న్ గా రెగ్యులర్ గా చేసేది నెక్స్ట్ ఇయర్ ఇంకొక 50,000 అదనంగా కోట్లు ఉమ్, చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఉమ్, రొటీన్ అడ్మినిస్ట్రేషన్ జరగాలి, పాత ఉమ్, దానికి రీఇన్వెస్ట్మెంట్ జరగాలి. ఓకే. ఈ రీత్యా అప్పులు పైన అప్పులు చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఊబిలోకి నేరిపోతా ఉంది. ఉమ్, రెండోది, రాష్ట్ర ప్రభుత్వాల అప్పుల్లో కూలిపోవడానికి కారణం ఏంటంటే రాష్ట్రాలకు వస్తున్న డైరెక్ట్ ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించేస్తుంది రాను రాను. ఉమ్, ఉమ్, అంటే ఉమ్, ఉదాహరణకు ఈ సెస్ మనం వేస్తుంటారు, అవును. పెట్రోల్ సెస్ అని ఉమ్, రకరకాల సెస్. దీని ఉమ్, ఏం చేస్తుంది, గతంలో ఏ ఛార్జెస్ వేసినా జిఎస్టి వీటి రూపంలో, ఉదాహరణకు పెట్రోల్ ధర ₹1 పెరిగింది అనుకోండి దేశవ్యాప్తంగా సెస్ రూపంలో, ఆంధ్రప్రదేశ్ ఆయా రాష్ట్రాలకు రావాల్సిన వాటా 40%, 30% వచ్చేయాల్సి వస్తుంది. ఉమ్, అప్పుడు ఏమవుతుంది, ₹1 పెట్రోల్ ధర పెరుగుతుంది, వాళ్ళకి రావాల్సిన వాటా మన రై. ఈ మధ్య కాలంలో ఉమ్, రాష్ట్రానికి అవసరం ఇవ్వడానికి వీలైనటువంటి పద్ధతిలో సెస్ చేస్తున్నారు. అంటే ఉమ్, ఎంత రూపాయి ఇస్తే రూపాయి వాళ్ళకే మళ్ళీ. దానివల్ల ఏమవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం సపరేట్ గా వీళ్ళ పాటికి వీళ్ళే వేస్తున్నారు. అందువల్ల ఓకే. పెట్రోల్ ధరలు పెరిగినాయి. ఉమ్, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు తగ్గించడం. ఉమ్, ప్లానింగ్ కమిషన్ రాష్ట్రానికి, కేంద్రానికి పన్నుల వాటాలో 50-50 ఉండాలని చెప్పింది. ఉమ్, అందుకు భిన్నంగా వీళ్ళు 42%కే పరిమితం చేసినారు. ఆ ఉమ్, రకంగా ఆదాయం రాష్ట్రానికి రావట్లేదు. ఈ ఉమ్, ఈ రకంగా కారణాల రీత్యా ఆదాయం తగ్గిపోతుంది. రెండోది, గతంలో ఉమ్, రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఇన్స్టిట్యూషన్స్ ఉండేవి. ఇప్పుడు ఉమ్, విశాఖ స్టీల్ ప్లాంట్ అని ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉండడం వల్ల ఆదాయం ప్రభుత్వానికి అడిషనల్ ఉపయోగంగా ఉంటుంది. ఓకే. కానీ ఇప్పుడు ఏమవుతుంది, అన్నిటిని ఒకదాని ప్రైవేట్ కంపెనీలకి ఇచ్చేస్తున్నారు. ఉమ్, ఇప్పుడు ప్రభుత్వానికేమో అప్పులు పెరుగుతున్నాయి, ఉమ్, ప్రైవేట్ కంపెనీలకేమో ఆస్తులు పెరుగుతున్నాయి. క్వైట్ ఆపోజిట్ గా ఉంటుంది. ఉమ్, గవర్నమెంట్ ఏమో అప్పులు పెరుగుతాయి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ రిలయన్స్, అంబానీ, మీరు చూడండి ఈ కాలంలో లక్షల కోట్ల అప్పు పెరుగుతుంది కదా, అదే అవును. లక్షల కోట్లు ప్రైవేట్ కంపెనీలకు ఆదాయం పెరుగుతాం. ఉమ్, అది ప్రైవేట్ కంపెనీలకు ఆదాయం పెరగడం ఏంటి, దేశం అప్పుల్లో కూరుకుపోవడం ఏంటి? ఉమ్, ఇదే ఒక విచిత్రమైన పరిస్థితి దేశ రాష్ట్రాల్లో ఉన్నాయి. అయితే ఉమ్, ఆంధ్రప్రదేశ్ లో హేతుబద్ధమైన చర్చ జరగాల్సింది పోయి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద ఎలాగైనా నిందలేయాలని పేరుతో విచ్చలవిడిగా అబద్ధాలు చెప్తారు. ఓకే. అప్పులు ఎట్లయితే విచ్చలవిడిగా చేస్తారో అబద్ధాలు కూడా విచ్చలవిడిగా చెప్తారు. ఉమ్, ఉదాహరణకు మొన్న కూడా సీఎం గారు ఉమ్, ఏమంటున్నారు, 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు గత ప్రభుత్వం అంటాడు. ఉమ్, ఇక్కడ రెండు అబద్ధాలు. ఉమ్, ఒక అబద్ధం 10 లక్షల కోట్లు అప్పే లేదు, రెండో అబద్ధం 10 లక్షల కోట్లు జగన్ చేసేసినాడు. ఉమ్, అంటే ఇది కేవలం జగన్ చేసేసినాడు, మాకు సంబంధం లేదు. కాబట్టి దీనికి ఎందుకంటే సంక్షేమ పథకాల అమల్లో ప్రజల్లో నుంచి ఒత్తిడి వస్తుంది. ఉమ్, ఆ పథకం ఎప్పుడు అమలు చేస్తారు, ఈ పథకం అప్పుడు, అది అర్థం అవుతుంది సీఎం గారికి. ఉమ్, కాబట్టి దీనికి కారణాలు ఏమో, ఆ ఒత్తిడి వచ్చినప్పుడు ఏమవుతుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఆయన ఉంటే అమలు చేస్తుండేమో ఒక నమ్మకం వస్తుంది. ఎందుకంటే ఉమ్, గతంలో జగన్ గారు సిన్సియర్గా చేశారు కాబట్టి. అవును. కాబట్టి ఒత్తిడిని తట్టుకోవడం కోసం ఏం చేస్తారంటే, ఆ లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పేస్తారు. ఉమ్, ఆ జగన్ వైపు వెళ్ళకూడదు కాబట్టి ఆయన దీనికి కారణం అని చెప్పాడు. ఈ ఉమ్, ద్విముఖ వ్యూహంతో అప్పుల పైన ప్రభుత్వం చెప్తా, అంటే ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది, మనం ఉమ్, 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పిన అంచనాతో సూపర్ సిక్స్ ఇచ్చాం. ఉమ్, 14 లక్షల కోట్ల అప్పు ఉందని అంచనాతో సూపర్ సిక్స్ ఇచ్చాం. ఇప్పుడు ఉమ్, మీరు చెప్పినట్టు 10 లక్షల కోట్లు అయినప్పుడు ఇంకా 4 లక్షలు తక్కువే ఉన్నట్టే కదా. అవును కదా. ఉమ్, సూపర్ సెవెన్ కూడా అమలు చేయి. ఉమ్, ఉమ్, ఎందుకంటే ఉమ్, మీరు 14 లక్షలు 10 లక్షల కోట్లు, ఇది మొదటి అంశం. ప్రజలు అంత అమాయకంగా ఆలోచిస్తారని ఎందుకు అనుకుంటున్నారో తెలియదు. రెండో ఉమ్, పాయింట్ ఏంటంటే, అసలు 10 లక్షల కోట్లు లేవు కదా. ఉమ్,
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇప్పుడు జగన్ గారు, చంద్రబాబు ఇంకోరు చెప్తే సరే వాళ్ళు అబద్ధాలు. మనమే చెప్తే పైవాళ్ళ కేశవ్ గారి రూపంలో 7 లక్షల చిల్లర కోట్లు అన్ని రకాలు అంటే స్టేట్ గవర్నమెంట్స్, గ్యారంటీస్, వివిధ సంస్థల నుంచి కార్పొరేషన్లు అన్ని కలిపి అన్ని తీసుకొచ్చారు. ఇంకా ఏదైనా పాత బకాయిలు కొన్ని ఉంటాయి కాంట్రాక్టర్లు, ఇవన్నీ లెక్క వేసుకుంటే 40-50 వేల కోట్లు వేసుకున్నా 8 లక్షల కోట్ల లోపే జగన్ గారు ఎండ్ ఆఫ్ ద డేకి అప్పులు ఉన్నాయి. అంటే కార్పొరేషన్ అప్పులు, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, వారసత్వంగా వచ్చిన అప్పులు మరియు అంతకుముందు 5 ఏళ్ళు వాళ్ళు చేసినప్పుడు బకాయిలు అన్ని కలిపితే 8 లక్షల కోట్ల లోపు ఉన్నాయి. మరి 10 లక్షల కోట్లని ఇంత దారుణంగా చెప్పడం ఏంటో నాకు అర్థం కాదు. రెండోది, ఆ 8 లక్షల కోట్లలో కానీ లెక్కలు తీసినామంటే జగన్ అప్పుల కన్నా చంద్రబాబు అప్పులే ఎక్కువ. ఇప్పుడు బహుశా ఈ సంవత్సరం 1 లక్ష చిల్లర కోట్లు చేశారు కదా, అన్ని కలుపుకుంటే బహుశా ఇప్పుడు 9 లక్షల కోట్లు ఉంటాయి. నేను చెప్పేది కాంట్రాక్టులు గెలిచిన బకాయిలతో సహా 9 లక్షల కోట్లు ఉంటాయి. ఈ 9 లక్షల కోట్లు కానీ మనం లెక్కలేసుకుంటే పర్సంటేజ్ లేకపోతే ఏమంటారు చంద్రబాబు గారు? ఆ 10 లక్షల కోట్లు జగన్ ఖాతాలో వేసేస్తారు. ఆ లెక్క 9 లక్షల కోట్లు జగన్ ఖాతా అయితే లెక్కలు తీస్తే జగన్ ఖాతా కన్నా చంద్రబాబు ఖాతా ఎక్కువ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మొత్తం అప్పులు, అన్ని రకాల అప్పులు ప్లస్ కాంట్రాక్టులకి ఇవ్వాల్సిన బకాయిలు అన్ని కలిసి 3 లక్షల కోట్లు చుట్టూ ఉన్నాయి. 3 లక్షల కోట్లు. చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్రం నుంచి మనకు ఆస్తిగా వచ్చింది 1,20,000 కోట్లు అప్పులు వచ్చాయి. దాంట్లో చంద్రబాబు గారు సగం ఉంటుంది కదా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఒక 75,000 కోట్లు ఆయన లెక్కేసుకొని ఆయన 14 నుంచి 19 వరకు ఒక 2,25,000 కోట్లు ఆయన చేస్తే మొత్తం కలిసి అప్పటికే 3 లక్షల కోట్లు. ఇప్పుడు 1 లక్ష కోట్లు. అంటే జగన్ గారు మొత్తం ఖాతా 3 లక్షలు అయితే మంది 4 లక్షలు ఖాతా. అంటే ఇప్పటివరకు జరిగిన అప్పుల్లో కూడా మనమే ఎక్కువ చేసినాం. ఒక పక్క జగన్ కన్నా ఎక్కువ అప్పులు చేసిన అప్పుల్లో మరి మొత్తం అప్పులు జగన్ అని చెప్పేయడం అని మరీ దారుణం కదా. మరి జనం కూడా కొంత తెలివి ఉంటుంది అనేది మర్చిపోయి సూపర్ 6 యొక్క థ్రెట్, సూపర్ 6 యొక్క ఫేవర్ తో చంద్రబాబు గారిని ఈ రాంగ్ ఇంటర్ప్రిటేషన్, చిత్రమైన విన్యాసాలు ఇవన్నీ ఎందుకు వేస్తున్నారంటే సూపర్ 6 జ్వరం. సూపర్ 6 అమలు చేయలేరు. సూపర్ 6